నమస్తే మేడం. నమస్తే. మా అహింస మెడిటేషన్ ఛానల్కు స్వాగతం మేడం. మా అహింస మెడిటేషన్ ఛానల్ యొక్క ప్రేక్షకులతో మీ ధ్యాన అనుభవాలు తెలియజేసుకుంటారని కోరుకుంటూ మీ పేరు మీ ఊరితో ఆరంభించండి మేడం. మాది విశాఖ డిస్టిక్ తగరపాల్స్ నుంచి వచ్చాం మేము. ఓకే మేడం. నేను 2006లో ధ్యానానికి. మీ పేరు మేడం? నా పేరు వెంకటలక్ష్మి. ఓకే చెప్పండి. 2006లో మాకు ఒక ఆయన పరిచయం అయ్యారు. అంటే మాకు ఇంట్లో అద్దెకునేవాళ్ళు అనమాట. ఓకే అండి. ఆయన ద్వారాగా, ఆయన పేరు హనుమంతరావు గారు. ఆయన ద్వారాగా 2004 నుంచి చెప్తున్నారు కానీ నేను లెక్క చేయలేదు. అలాగే ఎవరో ఒకరు ఏదో ఒకటి చెప్తుంటారులే అనేసి పెద్దగా పట్టించుకోలేదు. 2006లో అక్కడ పత్రి సార్ వచ్చారు వైజాగ్. అక్కడికి తీసుకెళ్ళారు పరిచయం చేయడానికి. ఆ తర్వాత మళ్ళీ కొన్నాళ్ళు అలా వాయిదా వేసేసి తర్వాత మా మేడ పైన ధ్యానం చేయించారు బలవంతంగా. మేడ పైన ఒక 4-5 కూర్చోబెట్టి చేస్తుంటే మునేశ్వరుడు నా ముందు సీరియస్గా కమాండ్లో అది పట్టుకొని తిరుగుతున్నారన్నమాట. అయితే ఏమనుభవం వచ్చింది మేడం అనేసి అడిగారు. అడిగితే ఇలా వచ్చింది సార్ అన్నమాట. ఏ స్వార్థము లేని వాళ్ళకి అలా కనిపిస్తారు, మీరు కంటిన్యూ చెయ్యండి ధ్యానం అని చెప్తారు. ఓకే అండి. కొన్నాళ్ళు అలా చేస్తుండగా అలా బాగుంది అనిపించింది. చేశాను కొన్నాళ్ళు. తర్వాత ఇంట్లో మా ఆయన అత్తమామలు అందరూ ఉన్నారు కదా, ఆడపడుచులు, సన్యాసులు చేసుకునేది ఇది మనం చేసుకునేది కాదు, అవసరమా నీకు ఇవన్నీ అనేసి తిట్లు మొదలు పెట్టారన్నమాట. సరే అనేసి మానేస్తాను. అలా దొంగచాటుగా చేసుకునేదాన్ని లేనప్పుడు నాకు ఎందుకు ఇంట్రెస్ట్ అనిపించింది, చాలా బాగా అనిపించింది అన్నమాట. అసలు ముఖ్య కారణం అయితే మా పాప కోసం అనేసి ఎన్నో తిరిగాను. సైకాట్రిస్టులని వాళ్ళని వీళ్ళని స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ జీకే సార్ని కలవడం ఇవన్నీ జరిగాయి అన్నమాట. చాలా మనీ ఖర్చు అయిన తర్వాత ఇది ఫ్రీ, ఇది చెయ్యండి మీరు అనేసి నా వెంబడి పడేవారు. ఆయన ఎందుకు వెంబడి పడుతున్నాడు అనేసి వీళ్ళకి డౌట్లు అన్నమాట మా వాళ్ళకి. ఎందుకో మరి వాళ్ళందరికీ చెప్పలేదు. నా వెనక ఎందుకు పడ్డారో తెలియదు. నాకు నేర్పించే తీరారు అనమాట. 2011లో వైజాగ్లో పెట్టారు ఈ పైనాపిల్ కాలనీలో. అప్పుడు కూడా 11 రోజులు అక్కడ ఉన్న వరకు ఆయనే పట్టుదలతో నేను మా 2 అమ్మాయిలని తీసుకొని అక్కడ 11 రోజులు ఉండడం జరిగింది. కొంతమంది మాస్టర్స్ని అందరినీ కలిశాను, న్యూటన్ సార్ని కానీ వీళ్ళని. నాకు అప్పటికే కొన్ని విజువలైజేషన్ వచ్చాయి మా పాప కోసం, ఎందుకు పుట్టింది ఈ అమ్మాయి నాకు ఇలాంటిది అనేసి. అందులో కొన్ని టీవీ సీరియల్ చూసినంత ఈజీగా నేను చూసుకోగలిగాను. అయితే నేను ఊహించుకున్నానా ఇది నిజమేనా అనేసి కొన్నాళ్ళు డౌట్లో ఉండి ఆ సార్ని అడిగాను, న్యూటన్ సార్. అది కరెక్ట్ అమ్మా అన్నారు. అయితే అదే నిజమేమో అనేసి ఇంకా కంటిన్యూ చేశాను. అలాగే మధ్య మధ్యలో పెద్ద కుటుంబం కదా, ఈ కార్యాలు కథలని అన్నీ ఉంటాయి, మళ్ళీ మర్చిపోవడం, అందులో పడిపోవడం. మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ ధ్యానం పట్టుకోవాలి, ధ్యానం లేకపోతే ఎలాగా, ఇది పీస్ఫుల్గా ఉంది మనసుకి అనేసి ఇంకా మళ్ళీ అటు రావడం. మళ్ళీ ఇలాగే ఏ ఫంక్షన్లు అవి అవుతుంటాయి పెద్ద కుటుంబాల వల్ల, మళ్ళీ అందులో పడిపోవడం చేయడం, ఇలా అయిపోయింది నా జీవితం ఇప్పటి వరకు. ఓకే మేడం. ఇప్పుడు మాత్రం కంటిన్యూ చేస్తున్నాను. ఓకే మేడం, చాలా మంచి అనుభవాలు మేడం. మేడం, ఇంట్లో కూర్చొని చేసే ధ్యానానికి ఇలా పిరమిడ్ దగ్గరికి వచ్చి చేసే ధ్యానానికి మీకు ఏమైనా చాలా ఎన్నో రెట్లు ఫలితం ఉంది ఇక్కడ. చెప్పండి మేడం. చేసే గ్రూప్ మెడిటేషన్ అనేది అందరూ ఎనర్జీ చెయ్యాలనిపిస్తుంది కూడా. ఇంట్లో నీవు 10 నిమిషాలు అరగంట కూర్చోగానే బోర్ కొడుతుంది. ఈ టీవీలని అయ్యని ఇయ్యని పెట్టేస్తారు గోళ్ళ చుట్టుపక్కల వాళ్ళు. పల్లెటూరు అసలే మాది విలేజ్ మూలంగా పెద్ద పెద్ద కేకలు వేసుకోవడం, గొడవలు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. మా ఊరికి అసలు ముఖ్యంగా ధ్యానం చేసేది నేనే. గ్రేట్ మేడం. మేడం, ఎక్కడైనా సహకార ర్యాలీలో పాల్గొన్నారా? సహకార ర్యాలీలో పాల్గొనలేదు కానీ 41 రోజు ధ్యానం క్లాసులు పెట్టించాను. ఓకే మేడం. నేను నా ఖర్చులతో. మేడం, మీరు ధ్యానంలోకి రాకముందు నాన్ వెజ్ తినేవారా? తినేదాన్ని. రెడ్డి మరి అప్పుడు ఉన్న అనుభవాలకి ఇప్పుడు శాకాహారంలోకి వచ్చాక అనుభవాలకి ఏమైనా చెప్తారా? నాకు అప్పటి నుంచే అనిపించేది
శనివారం తినకూడదు అంటారు, సోమవారం తినకూడదు అంటారు, ఈ రోజు తినకూడదు, ఆ రోజు తినకూడదు అన్నప్పుడు ఇది తప్పు కదా, మరి ఎందుకు తినాలి అనేసి నాలో నేను సతమతం అయిపోయేదాన్ని. ఓకే మేడం. తినకూడదు 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 అనేసి అనుకుండేదాన్ని అనునిత్యం. తినకూడదు అన్నప్పుడు తినకూడదు కదా అనుకుంటే మా వాళ్ళేమో అవి మానేస్తే ఎందుకు పనికి వస్తారు, ఓపోలు అయిపోతారు, అంటే బలం తక్కువ వస్తుంది మనుషులకి, అవి మన కోసమే పుట్టాయి, అలాగే ఇలాగే అనేసి ఇంకా అనేవారు. 2006లో ఎప్పుడైతే సారు నాన్ వెజ్ మానేయి అన్నారు, ఇంకా అదే ఆ రోజు సండే, ఇంకా సండే రోజు కూడా ఇంకా వండి ఉంది, అప్పటికే వండాను మా వారికి, కానీ నేను తినలేదు, పెరుగన్నం తినేస్తాను. మేడం మరి మీ ఇంట్లో అందరూ ఇప్పుడు శాకాహారులు అయ్యారా? లేదు, చిన్న పాప నేను శాకాహారం. ఇంతకుముందు మా వారు అన్ని రోజులు తినేవారు, ఇప్పుడు తగ్గించారు. మేడం మరి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటే WHO అనేది నా జీవహింస చేయొద్దు, నాన్ వెజ్ తినొద్దు, వాటి వల్లే రోగాలు వస్తాయని చెప్పి ఇది ప్రచారం చేశారు కదా, అయినా కూడా మరి మీ ఇంట్లో కంటిన్యూ చేయడం అనేది? కంటిన్యూ అంటే మరి వాళ్ళు అది తినకపోతే అనవసరం కదా అన్నట్టు, ఎందుకు మా తండ్రితో సహా నాకు వ్యతిరేకంగా ఉన్నారు ఈ విషయంలో. అన్ని విషయాల్లోనే బాగానే ఉంటారు, ప్రోత్సాహం బాగుంటుంది, కానీ ఈ విషయంలో మాత్రం అన్నీ ఉండి పంచభక్ష పరమాన్నాలు ఎదరగా పెట్టుకొని నీకు ఎందుకమ్మా ఈ పెరుగన్నం అనేసి అంటారు మా అన్నయ్య కానీ తమ్ముడు కానీ నాన్న కానీ అందరూ. ఇప్పుడు మెల్లిమెల్లిగా తెలుసుకుంటున్నారు నువ్వు చేసేదే రైట్ అన్నట్టు ఈ మధ్యన ఒప్పుకున్నారు. ఇక్కడికి మా నాన్నగారిని కూడా తీసుకొచ్చి చూపించాను, ఎవరు పిచ్చి వాళ్ళ ఆనందం అనేసారు. ఒక నైట్ ఉండి వెళ్ళిపోయారు. ఓకే మేడం. తర్వాత మా ఆయనకి తెలుసు తినకూడదు తప్పు, నేను చేసేది రైట్ అనేసి నన్ను ఇక్కడ డ్రాప్ చేస్తున్నారు. ఇంతకుముందు వెళ్తానంటే ఒప్పుకునే వాళ్ళు కాదు, ఇప్పుడు ఆయనే సొంతంగా ఇక్కడ డ్రాప్ చేసి వెళ్తున్నారంటే తెలుసు మనసుకి, మరి ఇంకెక్కడ అడ్డుతుందో తెలియదు నాకు. ఓకే మేడం. చెప్తూనే ఉంటాను, కానీ నేనైతే వండట్లేదు, ఆయనే వండుకుంటున్నారు. మేడం ఇంకెక్కడైనా పిరమిడ్స్ తిరిగారా ఈ ప్రకృతి వ్యాలీ కాకుండా? కడతాలకు వెళ్ళాను, ఇక్కడికి వచ్చాను. అంతేనా? మా దగ్గర ఇంకో పిరమిడ్ ఉంది, అక్కడికి వెళ్ళాను. ఓకే మేడం. తర్వాత మాకు తగరపాలసులో ఒక ఆయన చంటి గారు అని ఆయన కట్టారు, అక్కడికి. మీరు ఏమైనా పిరమిడ్లు కట్టడం జరిగిందా మేడం? 4x4 పిరమిడ్లు 2 పెట్టుకున్న వుడ్తో. ఓకే మేడం. క్రిస్టల్స్ అవి ఉన్నాయి అందులో, కడదామని ఆలోచన ఉంది. ఓకే మేడం, గ్రేట్ వర్క్ మేడం. మేడం ఇప్పుడు ఉన్న నేటి యువతరానికి మీరు ధ్యానం గురించి కానీ శాకాహారం గురించి కానీ ఏమైనా మెసేజ్ ఇవ్వదలుచుకుంటే మా ఛానల్ ప్రేక్షకుల ద్వారా ఇవ్వండి మేడం. అందరూ శాకాహారులు కావాలనేసి అందరిది సంకల్పం, నాకు అదే ఉంది. ప్రతి ఒక్కరు శాకాహారులు అయిపోతే ఇంకా జీవులు స్వేచ్ఛగా ఉంటాయి కదా, అందువల్ల నేను కూడా చాలా ఆ విషయంలోని పదే ఆలోచిస్తున్నాను. మరి నేటి యువకుల్ని ధ్యానంలోకి తీసుకురావాలంటే మీరు ఏం చేస్తారు? నేను చాలాసార్లు చెప్పడం కూడా జరిగింది, మా ఊర్లో చెప్తుంటే వాళ్ళు అన్నారు, ముందు మీ ఆయన్ని మానిపించుకో, ఇంట్లో మానిపించకుండా మాకు ఎలా చెప్తావు, నువ్వే వండిసి పెడుతున్నావు కదా అంటే, ఇంకా నన్ను వండమని కూడా చెప్పట్లేదు. ఆయనే బయట స్టవ్ పెట్టుకొని, నేను వండుకునే స్టవ్ మీద కూడా వండట్లేదు, ఓకే ఆయనే స్టవ్ పెట్టుకొని వండుకొని ప్రస్తుతానికి ఏదో అలా కానిస్తున్నారు. మానేస్తారు, ఇంకా నేను చెప్పడానికి వెళ్తాను. నిన్న కూడా అక్కడ పిరమిడ్లో ధ్యానం చేస్తుంటే స్కూల్ పిల్లలకి నువ్వు ధ్యానం చెప్పడానికి వెళ్ళు అనేసి మెసేజ్ వచ్చింది. సూపర్ మేడం, నిజంగా గ్రేట్ మేడం. ఓకే మేడం, మీ యొక్క విలువైన సమయాన్ని మా ఛానల్ వారి దగ్గర కేటాయించినందుకు మీకు మా అహింస ఛానల్ తరపు నుంచి శతకోటి వందనాలు మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మీరు చేసే సేవ ఏదైనా ఉందా అంటే యూట్యూబ్లోకి వెళ్ళి అహింస మెడిటేషన్ ఛానల్ అని కొడితే మా ఛానల్ వస్తుంది మేడం, దాన్ని సబ్స్క్రైబ్ చేసి మీ తోటి వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.